హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ ఉమా అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు రవ్వ లడ్డూలు చేసి చూపిస్తున్నాను. ఇవి మంచి క్వాలిటీతో చాలా చాలా టేస్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ఇలా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ ముదారుగా ఉండకూడదు, లేతగా ఉండకూడదు, కానీ కొంచెం ముదురుగానే ఉండాలి, లేకపోతే మనకు ఆ టెక్స్చరు బాగా రాదు. ఇలా కొబ్బరికాయని కొట్టుకున్న తర్వాత దానిపైన ఎర్ర తొక్కు తీసేసి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. మనం మిక్సీకి వేసుకునే కన్నా కొబ్బరి తురుముకుంటే ఆ టెక్స్చర్ చాలా వేరుగా ఉంటుంది. ఇలాగ కూడా బాగానే ఉంటుంది. వీలైతే కొబ్బరిని తురుముకోండి. ఇలా నాకు ఒక 3/4 కప్పు వరకు ఈ కొబ్బరి తురుము వచ్చింది. నేను అనుకున్నంత ముదరగా అయితే ఈ కొబ్బరికాయ లేదు కోరిన తర్వాత, అందుకే 3/4 గోధుమ నూక వేసుకున్నాను. కానీ దాన్ని కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి తురుము మంచిగా ముదరగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక పెద్ద కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుంటున్నానండి. మనం ఈ రవ్వ లడ్డూలు నెయ్యితో చేస్తే చాలా చాలా క్వాలిటీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గోధుమ నూకని వేపుకుంటున్నాను. ఇలా నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. మనం స్టార్టింగ్ నుంచి సిమ్లో పెట్టి వేపుకుంటే గోధుమ నూక వేగంగా వేగదు. అలాగే ఒక 3/4 కప్పు పంచదారను కూడా ఇలా మిక్సీలో వేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా పంచదారని మనం పౌడర్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గోధుమ నూకను వేపుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చిదనం అంతా పోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎర్రగా రావాలి ఈ గోధుమ నూక. నాకు కొబ్బరి తురుము ముదురుగా లేదు కాబట్టి గోధుమ నూకను కూడా మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. తురుము బాగుంటే సేమ్ వేసుకోవచ్చు. కొబ్బరి తురుము గోధుమ నూక సేమ్ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇలా ఎర్రగా వేగిన తర్వాత గోధుమ నూకని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేసుకొని ఈ కొబ్బరిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చిదనం ఉండకూడదు, బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డూని మనం పాలుతో చుట్టుకుంటాము. చాలా కొద్దిగా పాలు సరిపోతాయండి. ఇలా పాలని కాచి చల్లార్చుకొని ఉంచుకోవాలి. ఇలా కొబ్బరి తురుముని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత జీడిపప్పును కూడా మనం వేపి ఉంచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం లడ్డు తినేటప్పుడు ప్రతిసారి మన నోటి కింద పడి జీడిపప్పు చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరిని కూడా వేపుకున్న తర్వాత దాన్ని కూడా ఈ గోధుమ నూక తీసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుని వేపుకుందాము. చిన్న కడాయి పెట్టుకొని అందులో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఇలా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పుని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడు ఈ జీడిపప్పుని వేపుకోవాలి. లేకపోతే జీడిపప్పు మాడిపోతుంది, లోపల సరిగ్గా వేగదు. ఇలా జీడిపప్పును కూడా వేపేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఈ గోధుమ నూక కొబ్బరిలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గోధుమ నూక కొబ్బరి రెండింటిని బాగా మిక్స్ చేయాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది. ఇలా మనం పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, పంచదారని కూడా మొత్తం అంతా వేసేసుకోకూడదు. మనం సగం వేసుకుని అప్పుడు టేస్ట్ చూసి కావాలంటే వేసుకోవచ్చు. ఈ పంచదార, ఈ గోధుమ నూక, కొబ్బరి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. మీరు తినేటప్పుడు ఆ క్వాలిటీ టేస్ట్ని అయితే మీరు తప్పకుండా చూస్తారు. ఇలా ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మనం ఈ పాలు కాచి చల్లార్చి ఉంచుకున్నాం కదా, వాటిని వేసుకొని ఉండలు చుట్టుకుంటే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టేనండి.
ఇలా పంచదార సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేనైతే సగానికి కొంచెం ఎక్కువ పంచదార వేశాను. ఇదిగోండి, ఒక 1/4 అయితే ఉండిపోయింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమందికి ఎక్కువ ఉండాలి షుగరు, కొంతమందికి తక్కువ ఉండాలి కదా. చూడండి, నేను ఎంత కొంచెం పాలు వేస్తున్నానో ఈ మిశ్రమాన్ని సగానికి చేసి ఈ పాలు వేసి కలుపుకుంటున్నాను. పాలు ఎక్కువ వేస్తే మాత్రం ఇలా మనం చుట్టలేమన్నమాట. కొద్దిగా ఒక 4-5 స్పూన్లు అయితే సరిపోతుంది పాలు. ఇంతేనండి, టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూసి అప్పుడే కామెంట్ చేసి పెట్టండి మీకు ఎలా అనిపించిందో. ఇలాంటివి మనం ఇంట్లో చేసి ఉంచుకున్నట్లయితే పిల్లలు, పెద్దలు ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా చాలా బాగుంటాయి. చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయో రవ్వ లడ్డూలు. నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్.